జిల్లాలోని కొండగట్టు హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం పట్టు వస్త్రాల సమర్పణ ఘనంగా శోభాయాత్రగా ఎదుర్కొన్న ఆలయ అర్చకులు, అధికారులు మేళ తాళాలు, డప్పు చప్పుళ్లు, వివిధ వేషధారణలతో సాంప్రదాయబద్ధంగా శోభాయాత్ర. జగిత్యాల జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా భక్తుల కోలాహలం మొదలైంది. గురువారం నుంచి శనివారం వరకు 3 రోజుల పాటు జరగనున్న ఆంజనేయ స్వామివారి పెద్ద జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆనవాయితీగా సాంప్రదాయబద్ధంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం నుంచి ఆలయ అధికారులు, అర్చకులు శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామివారికి గురువారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో పట్టు వస్త్రాలు సమర్పించారు. భద్రాచలం ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి రమాదేవి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పట్టు వస్త్రాలను తీసుకురాగా మేళ తాళాలు, డప్పు చప్పుళ్లు, కోలాటాలు, వివిధ వేషధారణలతో పాటుగా కొండగట్టు దేవస్థానం అర్చకుల వేద మంత్రాల నడుమ పట్టు వస్త్రాలను ఎదుర్కొని శోభాయాత్రగా ఆలయంకు చేరుకొని శ్రీ ఆంజనేయ స్వామి వారికి పట్టు వస్త్రాలను అర్చకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవితో పాటు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కె వినోద్ రెడ్డి మాట్లాడుతూ, జై శ్రీరామ్. మనందరికీ తెలుసు, కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఇది పెద్ద జయంతి సందర్భంగా 3 రోజుల ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము. అందులో ముఖ్యంగా మా సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచల పుణ్యక్షేత్రం నుంచి మేము ఆలయ మర్యాదగా పట్టు వస్త్రాలను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇది గత సంవత్సరం కూడా నాకు ఆ అదృష్టం దొరికింది. గత సంవత్సరం కూడా నేను పట్టు వస్త్రాలు సమర్పించుకోవడానికి నేనే రావడం జరిగింది. కాబట్టి ఇది ఇంకోసారి లభించడం కూడా నాకు జీవితం ధన్యమైనదిగా భావిస్తున్నాము. ఎందుకంటే ఈ ఆలయ మర్యాద అనేది చాలా దేవాలయాలకు పెద్ద పెద్ద దేవస్థానం నుంచి మనం ఆలయ మర్యాదగా తీసుకొని వెళ్తుంటాము. ఆ అదృష్టం మాకు ఇక్కడ తీసుకురావడానికి కల్పించినటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దేవస్థానం మరి మిగతా అందరికీ కూడా ధన్యవాదాలు. మా ఎండోమెంట్ దేవాదాయ శాఖ తరఫున కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు, ఈ ఉత్సవానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్గా వినోద్ గారని మాకు డిపార్ట్మెంట్ నుంచి గణేష్ టెంపుల్ ఈఓ గారు, డిప్యూటీ కమిషనర్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు కాబట్టి ఈ 3 రోజులు ఘనంగా జరుపుకుంటారు కాబట్టి వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరపబడింది. ఇక్కడ ఉన్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. పెద్ద జయంతి సందర్భంగా భక్తులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్. శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ దేవాలయంలో పెద్ద హనుమత్ జయంతి ఉత్సవంలో 3 రోజులు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఇక్కడ ఉన్న వైదిక సిబ్బంది, పరిపాలనా సిబ్బంది శాఖపరంగా కూడా నిర్ణయించడం జరిగింది. ఆ ఒక నిర్ణయానికి అనుగుణంగానే జిల్లా ఒక పరిపాలనా యంత్రాంగం వారు కూడా అన్ని రకాలుగా సహకరించి, పోలీస్ యంత్రాంగం కూడా సెక్యూరిటీ పరంగా సహకరించి